కోలివింగ్ వదిలేసేయండి. ఇప్పుడు మీరు చట్టాలు ఏవైతే తీసుకొచ్చినాయో కేంద్రం గానీ, అటు కోర్టులు గానీ ఏవైతే చట్టాలు తీసుకొచ్చినాయో ఫస్ట్ మనం మాట్లాడింది ఆ చట్టాల గురించి. చట్టాలలో ఏం చేశారంటే 18 ఏళ్ళు నిండిన వాడు ఏదైనా చేసుకోవచ్చు అని చెప్పేసి వెసులుబాటు ఇస్తున్నాయి. హక్కు వాళ్ళకి ఎవరిచ్చారు? అంటే 18 ఏళ్ళు నిండిన తర్వాత తల్లిదండ్రులకు కానీ, సమాజంలో ఉన్న వాళ్ళకి కానీ ఏ హక్కు ఉండదా? అడిగే హక్కు? ఎవరైనా గానీ ఒకప్పుడు ఏమనేవారంటే నా కొడుకు రాముడిలా ఉండాలి. నా కూతురు సీత లక్ష్మిలా ఉండాలి అని చెప్పేసి అనేవాళ్ళు. 18 ఏళ్ళు నిండాయంటే దానికంటే ముందు పెళ్లి చేస్తే బాగుండేది అనే భయంలోకి వచ్చేసారు పెద్దలనేవాళ్ళు. ఈ భయం ఎవరు నేర్పించిర్రు? మనకి కోర్టులు, చట్టాలు నేర్పించినాయి. వాళ్ళు చెప్పిన మాట ఒకటే అన్నట్టు 18 ఏళ్ళు అయితే మేజర్. మీరు అడగడానికి వీల్లేదు. 18 ఏళ్ల లోపు మీరు ఖచ్చితంగా వాళ్ళని పోషించాల్సిందే. పొరపాటున వాడిని మనం కొడుకుని గానీ, కూతురిని గానీ పొరపాటున 18 ఏళ్ల లోపు మనం ఏదైనా మాట అన్నాం అనుకోండి, వాడు క్లియర్‌గా పోలీస్ స్టేషన్‌కి వెళ్ళిపోతుండు. నన్ను నా పేరెంట్స్ చూడట్లేదని చెప్పేసి. ఒకప్పుడు తల్లిదండ్రులు కష్టపడి, ఇష్టపడి పెంచేవాళ్ళు. ఇప్పుడు భయపడి పెంచాల్సొస్తుంది పిల్లల్ని. ఎందుకు కన్నాంరా అని చెప్పేసి అనుకోవాల్సొస్తుంది. ఈ కల్చర్ మొత్తం ఎక్కడి నుంచి వచ్చింది? చట్టాల మార్పు వచ్చింది కాబట్టి, ఆ చట్టాల వల్ల వీళ్ళకొచ్చిన విచ్చలవిడితనం అనేది. ఇప్పుడు మీరే చెప్పారు చూడండి కోలివింగ్ అని చెప్పేసి. కోలివింగ్‌లో ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుందని చెప్పేసి. సూసైడ్ చేసుకున్న డ్రగ్స్ అనేది ఏర్పడ్డా, ఇంకేదైనా ఏర్పడ్డా కానీ మెయిన్‌గా మారాల్సిన చట్టాలు. ఒకప్పుడు హిందూ సమాజం అంటే ప్రపంచం మొత్తం గర్వించేది. ఎవరైనా బతికేది ఉంటే కట్టు, బొట్టు ఏదైనా నడవడికైనా కానీ హిందూ సమాజాన్ని చూడండి, భారతదేశాన్ని చూడండి, భారతదేశం చూసి నేర్చుకొని అనేవాళ్ళు. ఇప్పుడు ఈ చట్టాలన్నీ చేంజ్ చేయడం వల్ల ఏమైందంటే పాశ్చాత్య సంస్కృతి మొత్తం భారతీయ సంస్కృతిగా మారుతుంది. ఇప్పుడు కాలనీలలో ఇట్లాంటి కో-లివింగ్ హాస్టల్‌లో ఉంటే రెసిడెంట్స్ బయటికొచ్చే పరిస్థితి కనిపిస్తుందా నేను విలేజ్‌లో? దాని దాని దగ్గరికి వస్తున్నానండి. ఇవన్నీ రావడం వల్ల ఏమవుతుందంటే హాస్టల్స్ అనేటివి విచ్చలవిడిగా పెరిగిపోయినాయి. వాళ్ళు చేస్తుంది ఒకటే, కోలింగ్ అని పెడితే విచ్చలవిడిగా ఎవరు పడితే వాళ్ళు జాయిన్ అయిపోతారని చెప్పేసి. దాని గురించి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంతకుముందుకు ఏమైందంటే కాలేజెస్ ఎక్కడున్నాయి, మెయిన్ ఐటీ హబ్స్ ఎక్కడున్నాయి, అక్కడ మాత్రమే హాస్టల్స్ ఉండేవి. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే కోలివింగ్ అనేది ఒకటి పెట్టుకుంటే చాలు, ఎంత మారు ప్లేస్లో అయినా కానీ పెట్టొచ్చు. అది ఒక బూత్ బంగ్లా అయినా సరే దాంట్లో పెట్టేస్తే ఈజీగా అడ్మిట్ అయిపోతారు, ఈజీగా జాయిన్ అయిపోతారు. లాభాలు వస్తాయి. కోలివింగ్ అనేసరికి వాళ్ళు కూడా ఆలోచిస్తలేదు. బయట మనకు హాస్టల్ ఫీజు అనేది ఒకవేళ 5,000 ఉందనుకోండి, ఈ కోలివింగ్ వచ్చేసి 8,000, 10,000, 12,000 అని చెప్పి పెడుతున్నారు. కోలివింగ్ అనేసరికి అబ్బాయి అమ్మాయి ఇద్దరు కూడా సేమ్ ఆలోచిస్తున్నారు. ఏదైతే స్వేచ్ఛ మనకు ఇంటి దగ్గర లేదో అంతకంటే ఎక్కువ స్వేచ్ఛ ఉండొచ్చు అని చెప్పి అనుకుంటారు. కానీ దాన్ని విచ్చలవిడితనం అనుకుంటారని చెప్పి వాళ్ళకి ఆ వయసులో అర్థం కావట్లేదు. అది అర్థం చేయించాల్సిన బాధ్యత తల్లిదండ్రులు. కానీ తల్లిదండ్రులు కూడా ఆ హక్కు లేకుండా చట్టం అనేది చేయడం వల్ల ఇవన్నీ మార్పులు చెందడం వల్ల ఎవరైతే ఇళ్ల స్థలాలు ఉన్నాయో ఆ ఇళ్ల స్థలాల్లో దొంగతనంగా ముందుగా జాయిన్ అయిపోతున్నాం ఈ హాస్టల్స్ అని చెప్పి. హాస్టల్స్ నుంచి జాయిన్ అయిపోయేసి అక్కడ కేసులు బయటపడ్డ తర్వాత అప్పుడు అర్థమవుతుంది పక్కన ఉన్న వాళ్ళందరికీ, అయ్యో మేము ఇది ఫ్యామిలీ ఇల్లు అనుకున్నామండి, ఇది హాస్టల్ అని చెప్పి మాకు తెలియదండి అని చెప్పేసి. చూస్తే ఏమవుతుందంటే ఎవరు వచ్చినా కానీ బైక్ మీద అబ్బాయి అమ్మాయి వస్తున్నారు. బయట చూసే వాళ్ళు ఏమనుకుంటారు, భార్య భర్తలు వెళ్తున్నారు అని చెప్పేసి అనుకుంటారు. ఏదో ఒక కేసు బయట పడడం వల్ల ఆ కాలనీ వాళ్ళు కూడా అర్థమవుతలేదు ఇది హాస్టల్ అని చెప్పేసి. అంత గుట్టుగా వాళ్ళు అక్కడికి వచ్చేసి విచ్చలవిడితనాన్ని నేర్పిస్తున్నట్టు. ఈ విచ్చలవిడితనం అనేది మొదటి నుంచి మనం పారదోలాలంటే ఏదైతే ఊరి సంస్కృతి ఉందో ఆ ఊరి సంస్కృతిని మళ్ళీ అలవరుచుకోవాలి. సిటీలో ఉన్న వాళ్ళు కూడా చట్టాలు అనేది మార్పులు రావాలి. గెస్ట్‌ల కోసం హాస్టల్‌లో చూసాం. కానీ ఈ మధ్య కాలంలో కో-లివింగ్. సో హైటెక్ సిటీలో మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు హైటెక్ సిటీ, దిల్‌షుక్‌నగర్ ఎక్కడ పడితే అక్కడ కో-లివింగ్ హాస్టల్స్. ఇది ఫారిన్ కల్చర్ వచ్చేస్తుందమ్మా. రాను రాను మన ఇండియాకి ఎట్లా అంటే ఫారిన్ విదేశాల కల్చర్ మన ఇండియాకి వచ్చేస్తుంది. ఇంకోటి ఏంటంటే మన గవర్నమెంట్ కూడా చాలా యాక్షన్ తీసుకోవాలి మెయిన్. ఈ యొక్క హాస్టల్లో ఇట్లాగా ఇప్పుడు ఓయూలని ఇవన్నీ ఎట్లా అంటే ఇంతకుముందు ఇప్పుడు మన సుప్రీంకోర్టు కూడా ఏది పెడితే అది ఇలా ఇచ్చేయకూడదు పబ్లిక్కి. ఉం? ప ఎందుకంటే ఇప్పుడు లేడీసు మ్యారేజే కాకముందు కూడా వాళ్ళు కలిసి ఉంటే ఉండవచ్చు. ఆ? మరి ఇలాంటప్పుడు మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ఏమైపోతాయి? ఆ? ఎందుకంటే పెళ్లి కాకముందే వీళ్ళు కలిస్తే అయితే ఇంకా పెళ్ళి అయిన తర్వాత సంసారాలు చేస్తారా వీళ్ళు? విడిపోతారు. ఈ లేడీసు బాయ్స్ జెంట్స్ సంథింగ్ కలిసి ఉండే కల్చర్ అనేది చాలా రాంగు. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడి నుంచో స్టడీస్ కోసం జాబ్స్ కోసం తల్లిదండ్రులు మనకి ఇక్కడ పంపిస్తారు పిల్లల్ని. వీళ్ళందరూ ఇక్కడ సంసారం చేసినట్టే కదా. ఇంకా సంసారం ఇక్కడ పెట్టుకుంటే ఇంకా రేపు పొద్దున్న ఇప్పుడు మన పద్ధతుల ప్రకారం వీళ్ళు పెళ్ళిళ్ళు ఎప్పుడు చేసుకుంటారు? నెక్స్ట్ మళ్ళీ డైవర్స్ తీసుకుంటారు, కొట్లాడుకుంటారు, పీకులాడుకుంటారు. ఆ, హత్యలు అత్యాచారాలు చాలా ఘోరమైన పరిస్థితులు ఏర్పడతాయి. దయచేసి ఇట్లాంటి కల్చర్ని మాత్రం నేను చాలా తీవ్రంగా ఖండిస్తాము. ఇలాంటి కల్చర్ మన దేశానికి రాకూడదు. ఆ,
సుప్రీంకోర్టు కూడా ఇట్లాంటి పర్మిషన్లు, ఇట్లాంటి ఫారెన్ కల్చర్ లాంటిది మన దేశానికి అంటకెట్టేస్తున్నారు. దయచేసి సుప్రీంకోర్టు కూడా కొంచెం ఇట్లాంటి విషయాలు చాలా తీవ్రంగా ఆలోచించి మన సంస్కృతికి సాంప్రదాయాలకి కట్టుబడే విధంగా మీరు ఏమన్నా ఆర్డర్స్ పాస్ చేయండి. అంతేగాని ఇప్పుడు జెంట్స్ లేడీస్ కలిసి ఉంటే ఇంకేంటి మీరు కోలివింగ్ హాస్టల్స్ అనేది డబ్బుల గురించి చూసుకుంటాం. కొన్ని రెసిడెన్షియల్ ఏరియాలో పెట్టినప్పుడు రెసిడెంట్స్ కి కుటుంబాలు ఉండే చోట ఇట్లాంటి కోలివింగ్ పెడితే పిల్లల పైన పడుతుందా ప్రభావం? చాలా పిల్లల పైన పడుతుంది, ఆ ఫ్యామిలీల మీద పడుతుంది. అసలు వాటికి అది పర్మిషన్ ఇవ్వకూడదు, అది కరెక్ట్ కాదు. అది ఇప్పుడు ఓయూ అంటేనే అది రాంగ్. దానికోసం చాలా ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి. చాలా తీవ్రంగా ఖండిస్తున్నారు. పోలీసులు కూడా ఇవన్నీ బ్యాన్ చేసే రూట్లో ఉండాలి. సుప్రీంకోర్టు కూడా పొలిటీషియన్స్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇట్లాంటి వాటికి పర్మిషన్ ఇవ్వకోకుండా సుప్రీంకోర్టు కూడా ఒక పిటిషన్ లాంటి వేస్తే బాగుంటుంది. ఎందుకంటే మన కల్చర్ ఎంతో, ప్రతి దేశం కూడా భారతీయ సంస్కృతి సాంప్రదాయాలంటే గౌరవిస్తారు, పూజిస్తారు. అట్లాంటి దేశం మనది. అట్లాంటి టోటల్గా విదేశీ కల్చర్ని మనకు తీసుకొస్తున్నారు. దయచేసి సుప్రీంకోర్టు కూడా ఇట్లాంటి ఆర్డర్లు మాత్రం పాస్ చేయకండి. వీటిని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఏంది అసలు పెళ్ళి, ఒక తాళి కట్టి సంసారం చేసి 100 ఏళ్ళు జీవించే దేశం ఇది మనది. అక్కడ ఫారిన్ కల్చర్ ఏముంది? ఇవాళ ఒక సంవత్సరం ఒకటితో, ఒక సంవత్సరం ఒకరితో, ఒక సంవత్సరం ఇట్లాగా ఉండి ఎవరికి పుట్టారో పిల్లలు తెలియదు వాళ్ళకి. వాళ్ళ మదర్స్ డే, ఫాదర్స్ డే, టీచర్స్ డే ఇట్లాంటి డేస్ మన కల్చర్ కాదు అది. ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి ఫాదర్ని కలుస్తారు వాళ్ళు. అంటే ఏ ఫాదర్కి పుట్టాడో, మదర్స్ డే ఏ మదర్కి పుట్టారో ఇట్లా కలుస్తారు. మనమేంటి, మన భారతీయ సంస్కృతి సాంప్రదాయం ఏంటి, తండ్రి తల్లితో కలిసి 100 ఏళ్ళు జీవితం సాగిస్తారు. 100 ఏళ్ళు వాళ్ళు బతికినంతకాలం ఉంటారు. ఆ పిల్లలు కూడా తల్లిదండ్రులతో కనెక్ట్ అయి ఉంటారు. అట్లాంటి కల్చర్ నాశనం చేస్తున్నారు. హైదరాబాద్ లో కోలివింగ్ హాస్టల్లో విపరీతంగా పెరిగిపోతుంది. సో పేరెంట్స్ అక్కడ ఎక్కడెక్కడో ఊర్లో నుంచి పిల్లల్ని పంపిస్తున్నారు. సో పిల్లలు ఇక్కడ కోలివింగ్ హాస్టల్లో ఉంటూ పెళ్లి కాకముందు ఒక అబ్బాయి, మళ్ళీ తర్వాత గొడవ సూసైడ్. ఏంటి హైదరాబాద్ కల్చర్? దీని గురించి ఏం చెప్తామన్నా, నిజంగా చాలా బాధగా ఉంది. ఎందుకంటే మన సంస్కారం సాంప్రదాయాలు నాశనం అయిపోయాయి. ఒకప్పుడు ఈ భార్యాభర్తల రిలేషన్ అంటే ఓ అద్భుతమైన రిలేషన్గా, ఓ సంస్కారవంతమైన రిలేషన్గా, ఓ బాధ్యతాయుతమైన రిలేషన్గా ఉండేది. కానీ ఈ మధ్య ఈ సంస్కృతి ప్రబలిన తర్వాత, ఈ కోలివింగ్ హాస్టల్స్ వచ్చిన తర్వాత ఆడామగ ఒక హాస్టల్లో ఉండి ఒకే బెడ్ మీద పడుకుని ఇలాంటి దాని గురించి మాట్లాడాలంటే నాకు కూడా బాధగానే ఉంది, నాకు కూడా చెప్పాలంటే కొంచెం అసహ్యంగానే ఉంది. ఇలాంటి సంస్కృతి పెరిగిపోయినందువల్ల సంసారాలు విచ్ఛిన్నం అయిపోతున్నాయి, ప్రేమలు దూరం అయిపోతున్నాయి. కాబట్టి వేళ ఇంత నీచ సంస్కారం, ఇంత నీచ సంస్కృతి వస్తుందని చెప్పి మాలాంటి వాళ్ళు అనుకోలేదు. ఎందుకంటే మేము కొన్ని గోల్డెన్ డేస్ చూసాం కాబట్టి. చక్కటి సంసారం, బ్రహ్మాండమైన సంసారాలు చూసిన వాళ్ళం కాబట్టి వేళ ఇలాంటి ఆలోచిస్తేనే ఆలోచన కూడా ఇది నిజమేనా, జరుగుతుందా అనిపిస్తుంది. ఈ మధ్య విపరీతంగా పెరిగిపోయి జనావాసాల మధ్యనే అపార్ట్మెంట్లోనే ఇలాంటి హాస్టల్లో రావడం, మరి ఇది ఎంతవరకు దారితీస్తుందో, ఎలా వెళుతుందో నాకైతే తెలియదు. కానీ చాలా కుటుంబాలు ఇబ్బంది పడతాయి. ఎందుకు ఇబ్బంది పడవమ్మా? ఇదేం సంస్కారం? పెళ్లి కాకుండా మనకి భారతదేశాన్ని ప్రపంచ దేశాలు గౌరవించడం అంటే మన వివాహ వ్యవస్థను చూసే మనకి గౌరవం. ఆ వివాహ వ్యవస్థ సర్వనాశనం అయిపోతుంది ఇలా కోలివింగ్ హాస్టల్స్ వచ్చిన తర్వాత. ఇంత బ్రహ్మాండమైనటువంటి పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి భారతదేశంలో ఇది వచ్చి మన సంస్కృతిని, మన సాంప్రదాయాన్ని నాశనం చేసేస్తున్నారు. ఏదో ప్రాచ్య దేశాల పోకడలకు వెళ్ళిపోయి ఇష్టానుసారంగా మనం ఉండేది ఉన్నంతకాలం ఉండడం, తర్వాత వేరే వాడిని పెళ్లి చేసుకోవడం, వాడు నచ్చకపోతే చంపేయడం, అది నచ్చకపోతే దాన్ని ఉరేసేయడం, ఇది జరుగుతుంది. లేదా ఇద్దరు కలిపి ఆత్మహత్యలు చేసుకోవడం, ఇంత ఘోరంగా నాశనం అయిపోతుంటే దీనిపైన ఖచ్చితంగా అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకురావాలి, ప్రభుత్వాలు తీసుకోవాలి. తల్లిదండ్రుల పరిస్థితి ఎందుకంటే నమ్మి పిల్లలు ఇక్కడ ఉద్యోగాలు చేసుకుంటారు, లేదంటే చదువుకుంటారని పంపిస్తారు ఊర్లలో నుంచి. మరి అదే కదా అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు వాళ్ళకి తెలియవు. వాళ్ళు ఎవరో అబ్బాయితో ఉంటారు, తర్వాత వాళ్ళిద్దరి మధ్య తిడితే రోడ్డు మీద పడతారు, లేదా ఆత్మహత్యలు చేసుకుంటారు. ఎంతో అల్లారు ముద్దుగా పెంచి, ఎన్నో కష్టాలు పడి చదివించి వాళ్ళు ఆసరాగా ఉంటారనేటటువంటి పిల్లలు ఇలా అర్ధాంతరంగా కాలాన్ని ముగించి వెళ్ళిపోతే వాళ్ళ పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో ఒకసారి ఆలోచిస్తే బాగుంటుంది. ఈ పిల్లల విచ్చలవిడితనం మిగతా పిల్లలపైన కూడా ఇంపాక్ట్ కనిపిస్తుందా? ఖచ్చితంగా కనిపిస్తుంది. మనం దానికి సపోర్ట్ చేస్తూ మాట్లాడినా చాలా విచ్చలవిడిగా కనిపిస్తుంది. ఎందుకంటే చూస్తున్నాం ఈ మధ్య చాలా టేక్ ఇట్ ఈజీ అయిపోయిందమ్మా. ఇది
టేక్ ఇట్ ఈజీ చేసేసుకున్నారు, జీవితాలను నాశనం చేసేసుకుని జీవితాలు ముగించేస్తున్నారు. వాస్తవంగా కొంతమంది వివాహం కూడా చేసుకోకుండానే అలా మిగిలిపోయి తర్వాత జీవిత చరమాంకంలో చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి వివాహ వ్యవస్థని మన దేశానికి గొప్ప పేరు గొప్ప సాంప్రదాయం తీసుకొచ్చినటువంటి వివాహ వ్యవస్థని మనం కాపాడుకోగలిగితే బాగుంటుంది. కానీ ఇలా పెడదారులు తిరిగేసి ఇష్టాంతాన్ని తిరిగేసి ఎవరితనాన వాళ్ళు బాధ్యత లేకుండా నమ్మకాలు పోతున్నాయి కదా. ఇప్పుడు ఒక అమ్మాయి మన కళ్ళ ముందు ఒక నలుగురు ఇలాంటి హాస్టల్లో 10 మంది అమ్మాయిలు 10 మంది అబ్బాయిలు కలిసి ఉంటున్నారంటే యువత ఏమని ఆలోచిస్తుంది? మనం ఇలా తిరుగుతున్నాం కదా, వేరే వాళ్ళు కూడా అంతే కదా. ఏ అమ్మాయిని చూసినా అలాగే అనిపిస్తుంది మగాడికి, ఏ అబ్బాయిని చూసినా అమ్మాయికి కూడా అలాగే అనిపిస్తుంది. ఆల్రెడీ ఎవరెవరితో రిలేషన్ ఉంటుంది వీడికి అని చెప్పి ప్రేమలు చచ్చిపోతాయి. ప్రేమ అనేది చనిపోకుండా ఉండాలంటే వివాహ వ్యవస్థని గౌరవించాలి. మనం ప్రేమ కలగాలి, ప్రేమతో బ్రతకాలి, ఆప్యాయతతో ఉండాలంటే వివాహ వ్యవస్థ బలమైన వ్యవస్థగా ఉన్నప్పుడే మనకి మన దేశానికి మంచి పేరు ఉంటుంది. మరి హాస్టల్స్ ఏం ఆశించి ఇట్లాంటి కోలివింగ్ కల్చర్ హాస్టల్స్ పెడుతున్నాయి అనుకుంటారు? ఇప్పుడు ఏదో కొత్త ఆలోచనలు చేసి ఈ ఆర్థికంగా బలపడాలనే ఆలోచనతో కొత్త వ్యవహారాలన్నీ తీసుకొచ్చి మనమే రుద్దుతున్నారు. దానివల్ల మన దేశం నాశనం అయిపోతుంది. ఖచ్చితంగా వీళ్ళ ఆర్థిక ఉగ్రవాదులు అనాలి వాళ్ళని. ఎందుకంటే ఇలాంటి వ్యవస్థల్ని సంస్థల్ని తీసుకొచ్చి మన సాంప్రదాయాన్ని మన గౌరవాన్ని నాశనం చేస్తున్నటువంటి దుర్మార్గులు వీళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళదేం పోయింది, డబ్బు కోసం ఏదైనా పెట్టేస్తారు. మరి అలాంటప్పుడు బ్రోతల్ హౌసులు నడిపే వాళ్ళని ఎందుకు ఆపాలి? ఇప్పుడు ఈ ప్రభుత్వాలు ఉన్నాయి, ప్రభుత్వానికి కోలివింగ్ హాస్టల్స్కి అనుమతి ఇచ్చినప్పుడు బ్రోతల్ హౌసులు ఆపడానికి నువ్వెవరు అని కూడా అడిగేవాళ్ళు ఉంటారు. మరి బ్రోతల్ హౌస్ కంటే కూడా హీనం కదా ఇది. బ్రోతల్ హౌస్ కడుపు కోసం చేస్తుంది. ఒక అమ్మాయి కష్టంలో ఉన్నప్పుడు దానికి ఆర్థిక అవసరాల కోసం కడుపు వృత్తి చేస్తే మాత్రం తప్పు. ఇష్టానుసారంగా కోలివింగ్స్ హాస్టల్స్ పెట్టేసి అబ్బాయిల దగ్గర అమ్మాయిల దగ్గర డబ్బులు దోసేస్తున్నటువంటి ఈ వ్యవస్థలు మాత్రం కరెక్టా? ఎందుకు పోలీసు వ్యవస్థ కళ్ళు మూసుకుని కూర్చుంటుంది? ఎందుకు ఏ లాభం ఆశించి కూర్చుంటుంది? కాబట్టి ప్రభుత్వాలు కూడా దీనిపై నిర్ణయం తీసుకోవాలా. ఖచ్చితంగా ఇలాంటి హాస్టల్స్ని మనం అర్జెంటుగా మూసేయకపోతే యువత భవిష్యత్తు నాశనం అవుతుంది. హైదరాబాద్లో కోలివింగ్ హాస్టల్ అమ్మాయి అబ్బాయి ఒకే గదిలో ఉంటుంది. ఏమనిపిస్తుంది కల్చర్ అసలు? అమ్మాయి అబ్బాయి ఒకటే గదిలో ఉండకూడదు కదా. ఇప్పుడు హాస్టలే ఉందనుకో, ఆ తల్లిదండ్రి పెట్టేటోళ్ళకైనా బుద్ధి ఉండాలి కదా, పెట్టకూడదు కదా. ఎందుకంటే ఇప్పటికే ఎన్నో రేపులు హత్యలు ఎన్నో అవుతున్నాయి, జరుపుకుంటూ వస్తున్నాయి. ఆడపిల్లలు మగపిల్లలు హత్యలు ఎక్కువ జరుగుతున్నాయి కదా. అలా హాస్టల్లో ఆడపిల్ల మగపిల్ల వాళ్ళు ఎవరికో పుట్టినోళ్ళు, వీళ్ళు దేశపోళ్ళు ఆ దేశపోళ్ళు అలా పెట్టచ్చా? మళ్ళీ అందులో హాస్టల్లో ఆడపిల్లలకే ఉంచాలి, మగోళ్ళకే ఉంచాలి. మళ్ళీ వాళ్ళకి కలవనీయకుండా వాటర్ కానీ ప్రతి ఒక్కళ్ళు ఆ పిల్లలకి సెక్యూరిటీగా ఉండాలి. ఏది జరిగినా ఏది పోయినా తిండి కాయించి కూడా వాళ్ళకు కనీసం ఎంత గలీది తిండిలు పెడతారు. ఆడ వంటకాలు కూడా చాలా గలీదుగా, ఒక అమ్మాయిలు అలా ఉడుపులు పెట్టి ఏడుతుంటే నేను చూసిన. అలా ఎవరు పట్టించుకోవాలా? తల్లిదండ్రి క్వశ్చన్స్ హాస్టల్ పెట్టినోడిని అడగాలి. ఇదేంది ఆడపిల్లని మగపిల్లల్ని ఒక్క రూమ్లో పెట్టొచ్చా? డబ్బులు ఎక్కువ ఉంటున్నాయని ఇట్లాంటి హాస్టల్ విపరీతంగా పెరుగుతున్నాయి. డబ్బుల కోసమే కదా. వానికాడ డబ్బు ఉంది ఒక హాస్టల్ పెట్టిండు, వానికాడ డబ్బు ఉంది ఒక హాస్టల్ పెట్టింది. మా పిల్లగాళ్ళు బాగుంటారని ఉంచిపోతారు. నిజం చెప్పాలంటే అంటే ఉంచిన వాళ్ళది తప్పు కాదు, తల్లిదండ్రులు ఎట్లా తప్పు అవుతుంది తెలియదు. ఇంకొకటి తల్లిదండ్రి నా పిల్లలు మంచిగా చదువుకోవాలి, ఒక దారికి రావాలని ఏ తల్లిదండ్రికైనా ఉంటుంది. కానీ ఇక్కడ ఎంత మంచి బుద్ధి మంత్రాలుగా ఎంత మంచిగా ఉన్నా దోస్తుల వల్ల చెడిపోతారు అమ్మాయిలు. ఆడపిల్లలు అట్ట ఖరాబ్ అయిపోతుండ్రు, మగపిల్లగాళ్ళలో ఖరాబ్ అవుతుంది. అది ఒకటి తల్లిదండ్రి గమనించాలి. 4 రోజులకు వచ్చారా ఎప్పుడు ఆ ఫోన్ చేసా నా పిల్ల ఏం చేస్తుంది ఏంటి అని కనుక్కోవాలి. అది వార్డెన్ కూడా తల్లిదండ్రుల కంటే ఎక్కువ హాస్టల్లో వార్డెన్ ఉండాలి, తల్లిదండ్రుల కంటే ఎక్కువ సూపరింట్ ఉండాలి. గమనించాలి, ఈ పిల్ల ఎడిపోతుంది గమనించాలి. లేవు ఆ పరిస్థితులు లేవు ఒక్కొక్క హాస్టల్లో. అరే ఉంటే ఆడపిల్లలు హాస్టల్లో పిల్లలకు గర్భిణి అవుతుందా? బయటికి వెళ్తుందా? ఎటంటే అడిపోతుందా? ఎందుకంటే ఆ పిల్లలు ఎక్కడి నుంచో పల్లెటూరు వాళ్ళు యానుంచో డబ్బున్న బలిసిన వాళ్ళు తెచ్చి వేస్తారు. కానీ అసలు అలా చేయకూడదు. తల్లిదండ్రులు కూడా మనది ఇంతే జీవితం, ఇంత పెద్దది కాదు కదా. ఇంత జీవితంలో
నా పిల్లలు ఏదో కావాలని కోరికలతోటి చేస్తారు. ఇప్పుడు అమెరికాలో అమెరికాలో మన హిందువులు ఎంతమంది చచ్చిపోయారు? మగ పిల్లగాళ్ళు కూడా చనిపోయారా? ఆడపిల్లలు కూడా చనిపోయారా? వీళ్ళు ఏదో కలలు కానీ నా కొడుకు నా బిడ్డ అమెరికాలో చదివిస్తాను అనుకుంటారు కానీ ఇంత బతుకుల్లో ఆ 4 రోజులు ఇక్కడిక్కడ చదివించుకొని మీ కళ్ళ ముందే ఉంచుకుంటే బాగుంటుందని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు. ఆడపిల్లగాళ్ళు ఆగమైపోతుర్రమ్మా. ఒక్కసారి ఆలోచించాలి. హాస్టల్ పెట్టేవాళ్ళు డబ్బులు ఆశించి మాత్రమేనా ఇవన్నీ డబ్బు కోసమే, ఏదైనా డబ్బు కోసమే. డబ్బు కోసం కాకుంటే ఆ పిల్లగాళ్ళ మీద జాలితోటి ఏదో ధర్మసత్రం లాగా చేస్తారా వాళ్ళు? డబ్బు డబ్బు. ఇప్పుడు డాక్టర్ అయినా ₹1 తక్కువ ఇస్తే వాడు తీసుకుంటాడా? చచ్చిన సేవని ఆ నుంచి కదలనీయడు. జాలి అన్నది ఉన్నదా? దయ అన్నది ఉన్నదా? ఒక పేదింటోళ్ళు కూడా భూమి బుట్ట అమ్మైనా ఆ శవానికి డబ్బులు కట్టి తీసుకుపోయే పరిస్థితి ఉన్నది మన భారతదేశంలో. ఇప్పుడు ఇట్లాంటి కో లివింగ్ హాస్టల్ అమ్మాయి అబ్బాయిని కలిపి ఒకే హాస్టల్లో ఉండే కల్చర్ కాలనీలల్లో కుటుంబాలు ఉండే చోట కూడా హాస్టల్ ఇబ్బంది పడుతుండ్రు వాళ్ళు, ఇబ్బంది పడుతుండ్రట. ఎందుకంటే ఆడపిల్లలు వాళ్ళు కూడా చూడలేరు కదా. ముసలోళ్ళ కాంచి మధ్య ఏజ్ కాంచి అందరు ఉంటారు కదా, వాళ్ళ కుటుంబాలు వాళ్ళ ఫ్యామిలీలు. అది ఎవరు అక్కడ ఉన్న కాలనీ అందరూ ఇక్కడ ఇలా హాస్టల్ పెట్టొద్దని ఇప్పుడు గవర్నమెంటే కదా ఏదైనా గవర్నమెంట్ తీసుకోవాలా. దానికి సంబంధించిన వాళ్ళు పెట్టి ఇక్కడ హాస్టల్ తీసేయాలని అక్కడ వాళ్ళు కంప్లైంట్ పెట్టి తీపిస్తే బాగుంటుంది. తీపియాలి అక్కడి నుంచి. అసలు మధ్యన పెడతారు హాస్టల్? ఇప్పుడు అందరు ఊళ్ళో మధ్యలో సంసారాలు చేసే మధ్యలో పెట్టకూడదు. ఎక్కడన్నా ఊరు బయట పెట్టుకోవాలా. సరే మీ మధ్యలో పెట్టిండ్రు, వాడికి డబ్బు ఉంది పెట్టిండ్రు కాబట్టి ఖండించాలి. అక్కడ ఉన్న వాళ్ళు చుట్టుపట్టు ఇలా ఆడపిల్లని మగ పిల్లలని ఒక్కడ పెట్టకూడదు. నాశనం అయిపోతుంది మన భారతదేశం అని మొత్తుకోవాలి ఒక్కొక్కళ్ళు. మన ఇంట్లో కూడా పిల్లలు బాధపడతారు. అదే ఆలోచించాలి. మన ఇంట్లో కూడా ఒక ఆడపిల్ల చెడిపోతుందేమని ఉంచాలి ప్రతి ఒక్కళ్ళు. ఎవరి ఇంట్లో వాళ్ళు ఎవరు నాకెందుకులే వాళ్ళ పిల్లని అలా ఉండకుండా. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన కంచె ఇంకా తగ్గినాయి. సోషల్ మీడియాలు కూడా యాక్టివ్గా ఉండాలి. ఎక్కడ ఏం జరిగినా ఎమ్మటే సోషల్ మీడియాలో పెట్టేయాలి జరగకుండా. ఇప్పుడు నువ్వు అడిగినావు, చాలామంది చూసి వాళ్ళ తల్లిదండ్రులు కూడా అప్పుడు ఆలోచించుతారు కదా చూసి. అందు గురించి ఆడమోగని ఒక్క రూమ్లో పెట్టకూడదు. ఇవాళ రేపు మన భారతదేశం ఎంత దిగజారిందో మీకు తెలుసా? కన్న బిడ్డలనే ఖరాబ్ చేసి అంత దిగజారింది. కన్న తల్లినే ఖరాబ్ చేసి అంత దిగజారింది. దేనివల్ల? మందు వల్ల, తాగుడు వల్ల. మరి అది ఒక్కటి ఆలోచించాలి కదా. మన భారతదేశం ఎక్కడ ఒక చెల్లని కూడా వరుస లేకుండా కూడా దిగజారి రేపు చేసే కాడికి దిగజారింది. అది ఎవరు చూసుకోవాలా? తల్లిదండ్రులు కూడా నా బిడ్డ ఎడిపోతుంది. ఒక అమ్మాయి అన్నేనట ఖరాబ్ చేస్తే ఇవాళ అల్ల ముసుకేసి మాట్లాడుతుంది. ఇన్నిసార్లు చేసిండు ఇన్నిసార్లు. ఏంది మన దేశం ఏమైపోతుంది? చదివిస్తాను. తండ్రే ఒక బాధ్యతగా ఉన్న తండ్రే బిడ్డలకు మొన్న పెట్టారు కదా. ఒకడు మొన్న ఒక తల్లిని ఖరాబ్ చేశారు కదా. అసలు ఒకప్పుడు అలా ఉందా? అంత దిగజారిందిరా మన దేశం, మన భారతదేశం. అది మన భారతదేశం అని ఇంకా కొన్ని రోజులు మన భారతీయ లెక్క ఉండదు, భారతదేశం లాగా ఉండదు. కట్టుబొట్టు ఏమన్నా జడేయంగా చూసినావా, పువ్వు పెట్టంగా చూసినావా? ఒకప్పుడు ఎట్లుండేది? అందుకే అన్నీ కూడా మారిపోయినవి. కాబట్టి ఇప్పుడు తల్లిదండ్రులు కూడా ఆలోచించుకొని పిల్లల్ని హాస్టల్ కానీ ఎక్కడికైనా బయటికి పంపించాలని నేను అనుకుంటున్నా. కో లివింగ్ కల్చర్, కో లివింగ్ హాస్టల్స్ హైదరాబాద్లో ప్రతిరోజు పెరుగుతున్నాయి. రెసిడెన్షియల్ వద్దని ఉద్యమించే పరిస్థితి. ఏమనుకుంటున్నారు కో లివింగ్ కల్చర్ అనేది ఏదైతే ఉందో అది దాదాపు వేరే కంట్రీస్ నుండి బెంగళూరు, బాంబే, మిగతా ఉన్నటువంటి హైదరాబాద్ ఇక్కడ దాకా రావడం జరిగింది. సో ఈ కల్చర్ అనేది పాశ్చాత్య దేశాల్లో ఉన్నది. సో దాన్ని ఇక్కడికి రావడం కారణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి కంపెనీలు ఏదైతే ఉన్నాయో ఆ కంపెనీలు ఇక్కడికి రావడము, నైట్ వాళ్ళకు స్ట్రెస్ పడడము, డే అండ్ నైట్ షిఫ్ట్లు కావడము, వాళ్ళకు అనుకూలంగా లేకపోవడం మూలంగా వీళ్ళు ఇప్పుడు ఈ కో లివింగ్ అనేది రావడానికి అవకాశం ఉంది. సో ప్రధానంగా ఏంటంటే హైదరాబాద్లో గర్ల్స్ హాస్టల్ వేరే, బాయ్స్ హాస్టల్ వేరే ఉంటాయి. బట్ రీసెంట్గా ఏంటంటే కో లివింగ్ కలిసి ఉండడం, అంటే ఒక బాయ్ ఒక గర్ల్ కలిసి ఉండొచ్చు అనేది జడ్జిమెంట్స్ కూడా చాలా వస్తున్నాయి. హైకోర్టే కానీ సుప్రీంకోర్టే కానీ స్వతంత్రంగా ఉండొచ్చు అనేది ఒక మహిళలకు చాలా అవకాశాలు, హక్కులు అనేటివి ఇవ్వడం మూలంగా దాంతోపాటు ఈ కల్చర్ని కూడా అడాప్ట్ చేసుకునేడానికి అవకాశంగా ఉన్నది హైదరాబాద్. కాబట్టి ఇమ్మీడియట్లీ అది కో లివింగ్ కల్చర్ అనేది పెరిగిపోతూ ఉంది. చాలామంది పాపులేషన్ కూడా మైగ్రేట్ అయ్యేటి వాళ్ళు చాలామంది ఉన్నారు. హైదరాబాద్ అనేది రోజు రోజుకి విస్తరిస్తుంది కాబట్టి
ఈ కల్చర్లో భాగంగా ఎవరైతే విద్యావంతులే కానీ మిగతా వాళ్ళే కానీ వాళ్ళ రాబోయే పిల్లల భవిష్యత్తు కోసం ఎలా ఉండాలి అని కోరుకొని వస్తారు హైదరాబాద్కి. ఇక్కడ డిఫరెంట్ చూస్తారుగా డిఫరెంట్ ఉంది. ఎందుకంటే కల్చర్ అనేది అంటే మల్టీ కల్చర్ ఉండడం మూలంగా హైదరాబాద్ అంటే వేరే కంట్రీస్లో ఉన్నట్టు అన్ని కంట్రీస్ వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు, అన్ని రాష్ట్రాల వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు. అంటే డిఫరెంట్ ఉండడం మూలంగా సో ఈ కల్చర్ అనేది ఒక రకంగా లేకుండా ఉండడానికి అవకాశం ఉంది. ఇప్పుడు రెసిడెన్స్ మధ్యలో తెచ్చి కోలివింగ్ హాస్టల్ పెట్టుకుంటే ఎట్లా ఉంది పరిస్థితి? ఇప్పుడు రెసిడెన్సీ మధ్యలో తీసుకొచ్చి పెట్టినప్పుడు అక్కడ రెసిడెన్స్ ఎవరైతున్నారో సో వాళ్ళు పెట్టే వాళ్ళకు కోలివింగ్ పెట్టకూడదండి, మీరు ఎక్కడైనా పెట్టుకోండి కానీ బట్ ఇక్కడ పెట్టొద్దని చెప్పి అక్కడ లోకల్లో స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు కొంత ఆపోజ్ చేయగలిగితే ఆగలుగుతాయి. రెండోది సో ఇప్పుడు మరి ఇక్కడ పెట్టినటువంటి హాస్టల్స్ ఏదైతుందో వాళ్ళకు తెలుస్తూ ఉంది, ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళు ఎవరైతే కోలివింగ్గా ఉంటున్నారో వాళ్ళే డైరెక్ట్ ఓపెన్గా ఉండడం మూలంగా మిగతా వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. సో ఇది కల్చర్ అనేది రోజు రోజుకి ఇదవుతుంది. మనం అంటే చాలా టెక్నాలజీ పెరిగిపోయింది. సో కంపెనీస్ పెరగడం మూలంగా మిగతా ఉన్నటువంటి కల్చర్ పెరగడం మూలంగా ఇది అడాప్ట్ చేసుకోవడం చాలా ఈజీగా అడాప్ట్ చేసుకోగలుగుతున్నారు అన్న. సో రెసిడెన్స్ వాళ్ళకి వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలు కావచ్చు ఆడవాళ్ళు బయటికి రాలేని పరిస్థితిలో ఉన్నామంటున్నారు. సో అంటే ఇది ఒక్కటే అండి, ఇప్పుడు మనము మొత్తం మార్చాలనుకోవడము మార్చలేము. కాకపోతే ఏంటంటే ఉన్న పరిస్థితిని అర్థం చేసుకొని దాన్ని రోజు కొంత మార్చుకోగలిగితే మాత్రమే అవుతుంది. ఒకేసారి దీని హైదరాబాద్ కల్చరు ఇటు ఉన్నటువంటి వేరే కంట్రీస్ కల్చరే కానీ ఇటు బాంబే కానీ బెంగళూరే కానీ మిగతా రాష్ట్రాలు ఆల్రెడీ వచ్చేసింది. మరి అక్కడ రాష్ట్రాలు ఏం చేస్తున్నాయి, వాటి తీసుకున్న విధి విధానాలు ఏంది, మరి ఇక్కడ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఇది ఏంది, హైదరాబాద్కు వేరే రాష్ట్రాల్లో ఉన్నటువంటి తేడా. బెంగళూరులో చాలా కోలివింగ్స్ ఉన్నాయి, మరి హైదరాబాద్లో ఉన్న కోలివింగ్స్కు వాటికి తేడా ఉంది. అక్కడ చేయనటువంటి అపోజ్ చేయనటువంటి ఇక్కడ ఏం చేస్తుంది. ఇక్కడ ఏంటంటే రెసిడెన్స్ అనేది చాలా దగ్గర ఉండడం, సో వాటి మధ్యలో ఇవి వేయడం మూలంగా కొంత సంఘర్షణ వాతావరణం అనేది జరుగుతుంది. నేను కోలివింగ్ కల్చరు పెట్టుకొని ఇవ్వాలన్నారు, ఎందుకంటే మనకున్నటువంటి భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు ఇవన్నీ చాలా ముఖ్యమైనవి. ఇవి ఉండడం ఏదైతుందో అది వాళ్ళ వ్యక్తిగత అవసరమో మా వ్యక్తిగత ఆలోచన అని చెప్పి వాళ్ళు ఉండడం మూలంగా ఈ హాస్టల్స్ అనేటివి పెరిగిపోతున్నాయి. అసలు వీళ్ళు ఉండడమే లేకపోతే హాస్టల్స్ ఏమైనా వస్తాయి అంటే ఇక్కడ మైండ్ సెట్లో మార్పు రావాలి. హాస్టల్లో మార్పు కాదు, మైండ్ సెట్లో మార్పు. అంటే ఈ మైండ్ సెట్ అనేది తల్లిదండ్రులు వాళ్ళు పెంచే విధానం కూడా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ కాంచి అట్లా పెంచుకుంటూ వచ్చి ఒకేసారి చేయడం మూలంగా వాళ్ళు కాలేకపోతున్నారు. కాబట్టి చిన్నప్పటి నుండే వాళ్ళకు భయము, భక్తి, దైవత్వము, దేవుడు ఇవన్నీ నేర్పేయగలిగితే మాత్రమే వాళ్ళు సో ఒక స్టెబిలిటీగా ఉంటుంది. అంటే మైండ్ ప్రాబ్లం ఇక్కడ, మైండ్ స్టెబిలిటీగా ఉంటే అది ఎంతైనా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో కోలివింగ్ అనేది నా దృష్టిలో ఉండకూడదు. హైదరాబాద్ అనే కాదు, భారతదేశం అంటే ఒక సాంప్రదాయానికి ఒక విలువలకి పెట్టింది పేరు. మనల్ని చూసి ఎన్నో దేశాలు నేర్చుకుంటున్నాయి అన్నీ కూడా. మన విశ్వగురువు మోడీ గారిని చాలామంది ఫాలో అవుతున్నారు. ఆ రోజుల్లో అయితే ఒక స్వామి వివేకానందని ఫాలో అయ్యేవారు. ఈ కోలివింగ్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఇంకా పెళ్ళికి ముందే రిలేషన్లోకి వెళ్ళిపోవడాలు, రేపులు అయిపోవడాలు, మర్డర్లు అయిపోవడాలు, తద్వారా భారత సంస్కృతి సాంప్రదాయం సర్వనాశనం అవుతుంది. సో వీటినన్నిటిని కూడా మనం వ్యతిరేకించాలి. కోలివింగ్ హాస్టల్స్ ఎక్కడైతే పెట్టారో అవన్నీ కూడా తగలబెట్టాల్సిన పరిస్థితి వచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. చాలా ఘోరం అయిపోయింది హైదరాబాద్ సిటీ. రేపులంట, మర్డర్స్ అంట, డ్రగ్స్ అంట, దొంగతనాలు అంట, అసలు బీహార్ లాగా తయారు చేసేస్తున్నారు రోజు రోజుకును. ఎంత పేరుంది అసలు హైదరాబాద్కి. ఇలాంటి పరిస్థితులు రావడం నిజంగా దురదృష్టకరం. ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్, ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ బయటకు వచ్చి ఇలాంటి హాస్టల్ ఎక్కడెక్కడ ఉన్నాయి గుర్తించి అవన్నింటినీ కిరసనాలు వేసి తగలబెట్టేయాలని నేనైతే కోరుకుంటున్నాను. ఇట్లాంటి హాస్టల్లో డబ్బుల కోసం కోలివింగ్ స్టార్ట్ చేశారు. రెసిడెన్స్ దగ్గర పెట్టినప్పుడు ఎట్లా ఉంది అసలు అక్కడ పరిస్థితి? వాళ్ళని అంత పాడు చేస్తున్నారు. బాగోలేదు. ఇప్పట్లో ఆడవాళ్ళు బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు చాలామంది సాఫ్ట్వేర్ కంపెనీలో చేస్తున్నారు కదా, ఐటీ కంపెనీస్లో. బయటకు వచ్చేటప్పుడు ర్యాపిడో బుక్ చేసేయడానికి కూడా చాలా భయపడుతున్నారు. చాలా దుర్మార్గంగా అయిపోయింది. ఇప్పటికైనా కానీ ఇక్కడ ప్రభుత్వం కళ్ళు తెరిచి ఆడవాళ్ళకి సేఫ్టీ ఇవ్వాలి. ఈ కోలివింగ్ హాస్టల్స్ అని వర్కింగ్ కూడా తీసేయాలి. 2 సెక్షన్స్ పెట్టేయాలి. ఆడవాళ్ళందరూ, మహిళలందరూ ఒక సెక్షన్లో పనిచేసేటట్టు, పురుషులందరూ ఇన్ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఐటీ కంపెనీస్లో కూడాను కలిపి వర్క్ చేసే విధానం కూడా తీసేయాలి. వేరువేరుగా పెట్టుకోవాలి. అసలు ఇవన్నీ ఎందుకు? ఇప్పుడు అమెరికాని మనం తీసుకుందాం, ఆస్ట్రేలియాని తీసుకుందాం, లేకపోతే ఒక ఇంగ్లాండ్ని తీసుకుందాం, లేకపోతే ఒక జర్మనీని తీసుకుందాము, ఇటలీని తీసుకుందాము. ఇవన్నీ బాగా డెవలప్డ్ అయినవి కదా, టాప్ 10 కంట్రీస్ ఇన్ ద వరల్డ్ కదా ఇవన్నీ.
185 దేశాలు ఇవి టాప్ 10 ప్లేస్లో వస్తాయి కదా, వాళ్ళందరూ దేనికి ప్రయారిటీ ఇస్తున్నారమ్మా? అసలు కో లివింగ్ ఎందుకు ఉండాలి? కంపల్సరీ ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి కో లివింగ్ ఉంటున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టేయండి. అన్ని దేశాలు కూడా, మన మోడీ గారు కూడా వచ్చి మన అదే చెప్పారు హైదరాబాద్లో మీటింగ్లో, సికింద్రాబాద్ ప్యారేడ్ గ్రౌండ్స్లో మీటింగ్ పెట్టారు కదా, వర్క్ ఫ్రమ్ హోమ్కి ప్రయారిటీ ఇవ్వండి. ఇంట్లో నువ్వు కంప్యూటర్ పెట్టుకొని ల్యాప్టాప్ పెట్టుకొని చేసే పని అదే, ఆఫీస్కి వెళ్ళి చేసేది కూడా అదే. ఆఫీస్కి వెళ్ళడం వల్ల ఎంత పొల్యూషన్ అవుతుంది, ఎంత పెట్రోల్ ఖర్చు, ఎంత డీజిల్ ఖర్చు, ఎంత పొల్యూటెడ్ అవుతుంది. ఇంటికాడ ఉండి చేసుకోండి. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరూ కూడా నాకు తెలిసి 90% ఇంటికాడ నుండే వర్క్ చేసుకోవచ్చు. కంపల్సరీ ఆఫీస్కి వెళ్ళాలని ఒక 10% ఉన్నారు. ఇప్పుడు జనాభా పెరిగింది, హైదరాబాదులో టెక్నాలజీ పెరిగింది. ఇప్పుడు ఒక రోజు మనకు కొన్ని ఏరియాలలో ఉండాలంటే కొన్ని లాడ్జులు అలాంటి రెస్టారెంట్లు ఉండేవి, హోటల్స్ పెద్ద పెద్దవి, అలాంటిది పోయి ఓయూ రూమ్స్. ఇప్పుడు ఈ మధ్య కాలంలో వచ్చినాయి ఓయూ రూమ్స్. అంతకుముందు లాడ్జెసే ఉండాలంటే, ఎక్కడికి వెళ్ళినా రావాలి, ఎక్కడ నేను ఉండాలంటే లాడ్జెసే ఉండేది. ఇప్పుడు ఏంటంటే టెక్నాలజీ పెరిగింది. మా అబ్బాయి అమ్మాయి వేరే రాష్ట్రాల్లో చదువుతున్నారు, దూరం అవుతుంది మాకు. ఇక్కడ ఒక 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నారు, ఒక 70,000 80,000 2 లక్షలు అట్లా సంపాదిస్తారు. ఇక్కడ మా పాప మా అబ్బాయి చాలా మంచి చదువులు చదివించి మేము ఒక రాష్ట్రంలో ఉన్నారు, వాళ్ళు ఒక హాస్టల్ ఉండి ఏదో చదువుకొని మంచిగా ఉద్యోగం చేసి మాకు డబ్బులు పంపిస్తున్నారు అనుకుంటే, ఈరోజు చూస్తుంటే ఏదో విధంగా ఉంది. మనం ఈ రాష్ట్రంలో ఉన్నామా, ఇంకో దేశంలో ఉన్నామా? కో లివింగ్ అంటే ఇప్పుడు ఏంటంటే ఇద్దరు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇద్దరు ఒకటే దాంట్లో ఉంటున్నారు. ఒక 6 నెలలు మంచిగా ఉంటారు, 6 నెలల తర్వాత ఇద్దరికి ఎవరికో ఒకటి ఏమవుతుందో తెలియట్లేదు. ఆయన మీద ద్వేషం వస్తుందో, ఆమె మీద ద్వేషం వస్తుందో, ఇద్దరు ప్రేమ అనురాగాలు దెబ్బతింటున్నాయి. అంటే పెళ్లి కాకముందు అన్నీ చేయడం జరుగుతుంది, ఆ పిల్లలు ఒకరినొకరిని అన్నీ అనుభవించడం. ఏదిగా ఏముంది ఈ లోకంలో, నాకు అయిపోయింది. ఇక వాడు పగోడు అయిపోయాడు, నేను పగదాన్ని అయిపోయినా. ఇక నేను ఉండేందుకు ఈ లోకంలో, అదే హాస్టల్ మీదకి వెళ్ళి కింద దుంకేస్తుంది. అంటే నీ తల్లిదండ్రులకు నువ్వు స్వేచ్ఛ ఇస్తున్నావా, రక్షణ ఇస్తున్నావా, భరోసా ఇచ్చి ఇంత దూరం వచ్చినావు, ఆ భరోసాను మట్టి కలిపి వెళ్ళిపోతున్నావు. ఈరోజు ఇలాంటివి జరుగుతున్నాయి అంటే అమ్మాయి అబ్బాయి ఒక శిక్షణలో పెరుగుతున్నారా, హాస్టల్లో పెరుగుతున్నారా? మన పెద్దలు ఉన్నప్పుడు అమ్మ నాన్న, అమ్మమ్మ తాత, ఇప్పుడు ప్రజలను ఇప్పుడు అట్రాక్ట్ అంటే ఇప్పుడు మన అవసరం, అది మనం ఉండవలసింది. వాళ్ళ అవసరం, వాళ్ళు డబ్బు చేసుకోవడం. ఇప్పుడు 15,000 ఒక 4 అడుగుల దూరంలో 15,000 ఉన్నాయి, 20,000 ఉన్నాయి హాస్టల్ రెంట్స్. అదే ఒక 5 కిలోమీటర్లు పోతే 10,000 ఉంది, ఇంకో 15 కిలోమీటర్లు పోతే 4,000 ఉంది, 5,000 ఉంది. అలా ఒక డిస్టెన్స్ని బట్టి ఉన్నది ఈ సరౌండింగ్లో. ఇప్పుడు హైటెక్ సిటీకి సరౌండింగ్లో 15 కిలోమీటర్ల రేంజ్లో ఒక్కో డిస్టెన్స్ బట్టి ఉన్నాయి. దాన్ని బట్టి మన విద్యార్థులను బట్టి, ఉద్యోగులను బట్టి వాళ్ళు పైసలు ఎలా వసూలు చేయాలని హాస్టల్ వాళ్ళు ఆలోచిస్తున్నారు. మేము ఎలా ఉండాలి అని, ఒక అమ్మాయి అబ్బాయి మేము ఇలా ఉండాలి, మేము నిత్య జీవితంలో అని ఒక ఊహించుకుంటున్నారు. ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య తేడాలు వస్తున్నాయి. ఓ హాస్టల్ మీదకి వెళ్ళి దొంగతున్నారు, కంపెనీ మీదకి వెళ్ళి దొంగతున్నారు. ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి ఇదే సందేశమా? మీ తల్లిదండ్రులకు ఇదే చెప్తున్నారా? ఇదే చేస్తున్నారా? మీరు ఉన్నామా పోతున్నామా? ఎన్నో లక్షలు పెట్టి చదివిపిస్తున్నారు తల్లిదండ్రులు. వాళ్ళకు కంటి శోభ, నీరు పండుకున్నాలా చావాలా అని అర్థం కాకుండా ఉన్న పరిస్థితిలో ఉన్నారు తల్లిదండ్రులు. అలాంటివి చేస్తున్నారు. నేనేమంటున్నా అంటే తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొచ్చి మంచిగా ఉండి, ఇలాంటివి చెయ్యకుండా దుర్మార్గమైన పరిస్థితిలో పోకుండా మీరు మంచిగా ఉండండి, మీ తల్లిదండ్రులకు బాగా చూడండి. ఏదో రాష్ట్రం వచ్చినామని మనల్ని అడిగేటోడే లేడు, మనం ఇష్టం వచ్చినట్లే విచ్చలవిడిగా తిరిగితే మీ బతుకు విచ్చలవిడిగా అయిపోతుంది. అలాంటిది కాకోకుండా మంచి క్రమశిక్షణలో అమ్మాయి కానీ అబ్బాయి కానీ రేపు ఫ్యూచర్ ఎలా ఉండాలి, మనతో ఎంతమంది బాగుండాలా, మనం నడుస్తుంటే ఊరికి వెళ్తే ఎలా ఉన్నాడు రా అబ్బాయి, ఎలా ఉందిరా అమ్మాయి, అరే ఇలా నడిచింది ఇగో ఇలా ఉంది, ఈరోజు మన జిల్లాకే మన ఊరికే పేరు తెచ్చిందిరా అనేటట్లు ఉండాలి. ఈ ఊరికే చెడ్డ పేరు తెచ్చిందిరా అనకుండా అమ్మాయి ఉండాలని నేను కోరుకుంటున్నా, అబ్బాయి అమ్మాయి.